హలో, నేను మీ డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్ టాక్స్. విత్ 30 years ఆఫ్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్, నా ఎక్స్పీరియన్స్ షేర్ చేస్తున్నాను. ఇప్పుడు హైదరాబాద్ రియల్ ఎస్టేట్, తెలంగాణ రియల్ ఎస్టేట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఏం జరిగింది, ఏం జరుగుతుంది, ఏమి జరగబోతుంది చూసుకుంటే, ఏం జరిగిందో మనం చూసాం, ఏం జరుగుతుందో కూడా చూస్తున్నాం. డెఫినెట్గా లాస్ట్ 8 to 10 yearsలో, 8 to 10 monthsలో రేవంత్ రెడ్డి గారు సీఎం అయిన దగ్గర నుండి కొద్దిగా స్లో డౌన్ అయింది. వేరియస్ రీజన్స్ ఉన్నాయండి. ఎందుకంటే కొత్త గవర్నమెంట్, కొత్త లీడర్, కొత్త పార్టీ వచ్చిన కొత్త పాలసీలు, వాళ్ళు గ్యారంటీలు కంట్రోల్ చేసుకుని అమలుపరచాలి. కానీ స్టేట్ని డెవలప్ చేయాలి, సిటీని డెవలప్ చేయాలి, ఇన్ఫ్రాస్ట్రక్చర్, మెట్రో కనెక్టివిటీ, రైల్ కనెక్టివిటీ అన్నింటిలో కూడా ఫోకస్ చేయాలి. లేకపోతే వాళ్ళు సర్వైవ్ చేయడం కష్టం. అండ్ రియల్ ఎస్టేట్ ఇప్పుడు ఒకప్పుడు చూసుకుంటే అగ్రికల్చర్ ఇన్కమ్ ఎక్కువ వచ్చేది, తర్వాత మెడికల్, ఫార్మా, మెడిసిన్స్, దాని తర్వాత ఐటీ, దాని తర్వాత సాఫ్ట్వేర్, ఇప్పుడు లేటెస్ట్గా రియల్ ఎస్టేట్. ఎవరైనా మిలియనర్, బిలియనర్ ఉన్నారంటే ఆయనకి డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో రియల్ ఎస్టేట్ బ్యాక్గ్రౌండో, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంటో, రియల్ ఎస్టేట్ బిల్డరో, రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ ఉండు తీరు చూసుకోండి. చాలాసార్లు పెద్ద పెద్ద వాళ్ళందరూ, వారన్ బుఫెట్ గారు, అట్లానే డొనాల్డ్ ట్రంప్, బరాక్ ఒబామా, కేపీ సింగ్ గారు, ఇట్లా చాలామంది ఉన్నారు. లోదా గ్రూప్, ఇవన్నీ కూడా వెల్ ఎస్టాబ్లిష్డ్ కంపెనీస్. సో రియల్ ఎస్టేట్లో బాగా రాణిస్తున్నారు. ఇప్పుడు ఏంటంటే మనకి ఈ స్లో డౌన్ అనేది ఎందుకు వచ్చిందని చెప్పాం. పొలిటికల్ రీజన్స్ ఉంటాయి, ఎకనామిక్ కండిషన్స్ ఉంటాయి. తర్వాత యూఎస్లో రెసిషన్ ఉన్నది కాబట్టి, యూఎస్లో రెసిషన్ అంటే ఎంటైర్ వరల్డ్కి రెసిషన్ ఉంటుంది. ఈ టైప్ ఆఫ్ రెసిషన్ 2007-8లో చూసాం. అక్కడ కంప్లీట్ డ్రాప్ అయింది మార్కెట్. ఇవాళ కానీ అంత డ్రాప్ అవ్వలేదు, డ్రాప్ అయింది, కొద్దిగా డ్రాప్ పెరుగుతుంది. ఇప్పుడు స్లోగా లాస్ట్ మంత్ నుండి, ఈ మంత్ నవంబర్ బిగినింగ్ కూడా ఎంక్వైరీస్ ఫ్లోట్ అవుతున్నాయి, స్టార్ట్ అయినాయి. అది కొద్దిగా గ్రోయింగ్ ట్రెండ్ చూపిస్తుంది. మళ్ళీ ఐ థింక్ ఒక 3-4-5 monthsలో డెఫినెట్గా రియల్ ఎస్టేట్ విల్ కమ్ బ్యాక్ టు ది నార్మల్ స్పీడ్. అది విల్ విష్ దట్ వీ హావ్ టు. దీనికి చాలా రీజన్స్ ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ ఎలక్షన్స్ ఇస్ వన్ ఆఫ్ ద రీజన్. ఎలన్ మస్క్ ఎవరైతే ఉన్నారో, ఆయన తెలుసు. ఎలన్ మస్క్ గారు అంటే మన అందరికీ తెలుసు. ఈజ్ నాట్ ఏ నార్మల్ మ్యాన్. ఆయన పట్టిందల్లా బంగారం. ఆయన అనుకుంటే బంగారం అయిపోతుంది, ఏది పట్టుకుంటే అది బంగారం. ఆయన ఉన్న స్పెషాలిటీ అంటే ఎంత ఛాలెంజెస్ ఉన్నా, ఎంత ఫెయిల్యూర్స్ అయినా, ఎన్నిసార్లు ఫెయిల్యూర్స్ అయినా అనుకునేది సాగిస్తాడు. ఈరోజు టెస్లా కంపెనీ పెట్టిన తర్వాత నెట్వర్కే మారిపోయింది. టెస్లాలో మీకు తెలుసు, ఆ టెస్లా ఇండియాకి రావాలని కూడా ట్రై చేస్తున్నాడు, కానీ పర్మిషన్స్ అవుట్ ఆఫ్ రీజన్స్ ఆగిపోయినాయి. ఇప్పుడు ట్రంప్ గారు ట్రంప్ ఎలక్షన్కి వెళ్ళడానికి కారణం ఎలన్ మస్క్. అందరూ ట్విట్టర్లో ఎలాగ అడ్వర్టైజ్ చేస్తాడో మనకు తెలుసు. ఎలన్ మస్క్ గారు, ట్రంప్ ఏం చేస్తున్నారంటే ఎలన్ మస్క్ గారిని క్యాబినెట్లో తీసుకుంటున్నారు, వివేక్ రామస్వామి అని. వీళ్ళు ఏంటంటే డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ అంటే డోజ్, దీనికి అంటే అబ్జర్వర్గా ఉంటారు అన్నమాట. గవర్నమెంట్ పాలసీస్, గవర్నమెంట్ ప్రొసీజర్స్, గవర్నమెంట్ పథకాలు, గవర్నమెంట్ రూల్స్, రెగ్యులేషన్ ఇవన్నీ కూడా కరెక్ట్గా అమలు పరుస్తున్నారా, కరెక్ట్గా ఉన్నాయా, లేదా పబ్లిక్ ఒపీనియన్ ఏంటి, ఆడియన్స్ ఏమనుకుంటున్నారు, మనం ఇంకేమైనా మార్పులు. బై 2025 ఐ థింక్, 2026 ఈ చేంజెస్ అన్నీ చేయడానికి సుముఖంగా ఉన్నారు. అందుకని ట్రంప్ గారిని గెలిపించడానికి ఎలన్ మస్క్ చాలా ట్రై చేశారు. అండ్ ఆ ట్రై చేసిన సక్సెస్ అయ్యారు. దాన్ని బట్టి ఏమవుతుందంటే క్యాబినెట్లో పొజిషన్, క్యాబినెట్లో ఒకసారి ఏమీ లేకుండానే ఎలన్ మస్క్ పట్టుకోవడం కష్టం. ఇప్పుడు గవర్నమెంట్లో ఉన్నారంటే ఎంటైర్ థింగ్. ఇప్పుడు ఇక్కడ ఎగ్జాంపుల్ చంద్రబాబు నాయుడు గారు, నరేంద్ర మోడీ గారు చూసుకుంటే మంచి అండర్స్టాండింగ్. వేరే తెలంగాణకు వీళ్ళు కాదు, కేసీఆర్ గారు ఉన్నప్పుడు కానీ, లేకపోతే మన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ బీజేపీ పొజిషన్. అక్కడ కూటమిలో చంద్రబాబు నాయుడు గారు నో అనడం ఈజీ కాదు. బట్ ఇక్కడ సేమ్ థింగ్, ఎలన్ మస్క్ ఏం పెట్టినా ట్రంప్ గారు సానుకూలంగా స్పందిస్తారు. అది చూసుకోవాలి మనం. సో ఓవరాల్ నేను ఏం చెప్తానంటే, ఈ ట్రంప్ గోల్డ్ రేట్ బాగా పెరిగిపోతుంది. కొద్ది మధ్య తగ్గినా బాగా పెరిగింది. గోల్డ్ రేట్ పెరిగినప్పుడు ఏమవుతుందంటే ఇన్వెస్ట్మెంట్స్ డైవర్ట్ అవుతాయి రియల్ ఎస్టేట్, అదొక రీజన్. అండ్ సిటీ ఫాస్ట్ డెవలప్మెంట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏ విధంగా అయితే మన ప్లానింగ్ ఉందో, వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీ ఇన్ ది వరల్డ్ ఫర్ లివింగ్. అన్ని విధాలుగా కాస్ట్ ఆఫ్ లివింగ్ అండి, న్యాచురల్ కెలామిటీస్ లైక్ తుఫాను, హుడూడు అవన్నీ కూడా రావు. మనం బికాజ్ వీఆర్ ఇన్ ఏ హిల్స్, హయ్యర్ పొజిషన్లో ఉన్నాం. అంటే ఏంటంటే తుఫాన్లు, వర్షాలు, వరదలు చాలా తక్కువ వస్తాయి. అది చాలా బెనిఫిట్. లాస్ట్ 20-30 years చూసుకుంటే ఒకటోసారి 2 సార్లు వచ్చిన పెద్దగా రాలేదు. బట్ వైజాగ్, చెన్నై, బొంబాయి చూసుకుంటే మునిగిపోతాయి, కార్లు, బస్సులు కూడా మునిగిపోయినాయి. ఆ విధంగా చూసుకుంటే రియల్ ఎస్టేట్ చాలా ముందడుగా, చాలా ఫాస్ట్గా పరిగెడుతున్నారు. అటు మెట్రో కానీ, ఇటు ఓఆర్ఆర్ కానీ, అటు RRR కానీ, స్పోర్ట్స్ సిటీ కానీ, హెల్త్ సిటీ కానీ, ఇండస్ట్రీ కారిడార్ కానీ, స్పెషల్ ఎకనామిక్ జోన్స్ కానీ, ఇవన్నీ చూసుకుంటే మాత్రం డెఫినెట్గా హైదరాబాద్ ఫాస్ట్గా పరిగెడుతుంది. ఇప్పుడు హైదరాబాదే కాదు, నెక్స్ట్ 5-10 years తెలంగాణ మొత్తం పరిగెట్టే సూచనలు కనిపిస్తున్నాయి. వరంగల్ని సెకండ్ క్యాపిటల్గా ఎన్నుకుంటున్నారు. హైదరాబాద్ని
సెకండ్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, వరంగల్ని సెకండ్ క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ. ఎంతవరకు వస్తే చూడాలి. ప్రాసెస్ అయితే ఆన్లో ఉంది. అది కానీ వస్తే కనుక హైదరాబాద్ కానీ ఒకవేళ యూనియన్ టెరిటరీ కానీ సెకండ్ క్యాపిటల్ కానీ చేస్తే ఇంకా రేట్లు ఎవరు నార్మల్ మానవుడికి అందుబాటులో ఉండవు. సో కొనుక్కునే వాళ్ళు ఇప్పుడు డెఫినెట్గా కొనుక్కోండి. రియల్ ఎస్టేట్ పాజిటివ్గా వెళ్తుంది. ముందుగా ఏమవుతుందని చెప్పాలనుకుంటే రియల్ ఎస్టేట్ పాజిటివ్గా వెళ్తుంది. ఎందుకంటే ఇన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి. వైజాగ్కి, చెన్నైకి, బాంబేకి లేని ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి. 360 degrees పెరుగుతుంది. అండ్ అన్ని దగ్గర పెరిగినప్పుడు డిస్ట్రిబ్యూట్ అయిపోతారు. ఇంతకుముందు తెలంగాణ బార్డర్ నుండి హైదరాబాద్కి వచ్చేవాళ్ళు కొన్ని లక్షల మంది ఉంది సంవత్సరానికి. అది తగ్గిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు అక్కడే డెవలప్ అయింది అనుకోండి. వరంగల్ డెవలప్ అయితే వరంగల్ వాళ్ళు ఇక్కడ రారు, అటుపక్కన నుంచి అక్కడ సెటిల్ అయిపోతారు. బార్డర్ నుండి నిజామాబాద్ కానీ, కరీంనగర్, ఏవైతే చాలా ప్లేసెస్ ఉన్నాయి ఆ జిల్లాలన్నీ కూడా అక్కడ డెవలప్ అవుతుంది. అక్కడ ఒక సిటీలాగా అయిపోతుంది. ఇప్పుడు కుక్కడపల్లి ఒక సిటీ. కుక్కడపల్లి వాడెవడు గచ్చిబౌలికి రాడు, గచ్చిబౌలి వాడెవడు కుషాగూడకి వెళ్ళాడు. అబిడ్స్కోట్ అనేది స్టాండర్డ్, ఒకప్పుడు ఒకటే ఉంటుంది, ఇప్పుడు అలాగే 4. అదేవిధంగా రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్స్, లగ్జరీ సెగ్మెంట్స్, అఫోర్డబిలిటీ పెరుగుతుంది. ఒక పక్క జాబ్స్ పోతున్నాయినా కొనుక్కునే వాళ్ళు కొనుక్కున్నారు. ఎవరు కూడా రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వెళ్తే రోజుకి కొన్ని వందల రిజిస్ట్రేషన్ జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ ఈస్ గోయింగ్ టు రాక్ ఇన్ తెలంగాణ అండ్ హైదరాబాద్. ఎస్, ఇప్పుడు కొద్ది ఇంపాక్ట్, ఎలక్షన్ ఇంపాక్టు, ట్రంప్ విన్నింగ్ ఎఫెక్టు, దాని తర్వాత హైడ్రా ఎఫెక్టు, ఎల్ఆర్ఎస్ ఎఫెక్టు, కొన్ని పాలసీల ఎఫెక్ట్ వల్ల కొద్దిగా స్లో డౌన్ అయింది. బట్ యుఎస్ నుండి కానీ బయట నుండి చాలా పెట్టుబడులు వచ్చే సందేశాలు, అవకాశాలు బాగా కనిపిస్తున్నాయి. చాలామంది వస్తున్నారు, మల్టీనేషనల్ కంపెనీస్ వస్తున్నారు. బిగ్గెస్ట్ ఆఫీస్ చూసుకుంటే గూగుల్, మైక్రోసాఫ్ట్ ఇవన్నీ చూసుకుంటే బిగ్గెస్ట్ ఆరకల్, బిగ్గెస్ట్ ఆఫీసెస్ ఇన్ ది వరల్డ్, ఏషియాలో మన దగ్గరే ఉన్నాయి హైదరాబాద్లో. ఇంకా మరిన్ని రోజుల్లో ఇండస్ట్రీ పాలసీ లిబరలైజ్ చేస్తూ ఉంటున్నారు, పర్మిషన్స్ ఈజ్ చేస్తూ ఉంటున్నారు. అది చేస్తే కనుక ఫండింగ్ మొత్తం హైదరాబాద్ వచ్చి పడుతుంది. తెలంగాణలో పడిన తర్వాత అందరికీ విన్ విన్ సిచ్యువేషన్, అటు ఇన్వెస్టర్కి, ఇటు బయ్యర్కి, అటు సెల్లర్కి, బ్యాంకర్కి, అందరికీ. ఎందుకంటే విన్ విన్, అందరూ సంపాదిస్తారు, అందరూ హ్యాపీగా ఉంటారు. సో దానికోసం కొనుక్కునే వాళ్ళు అయితే మాత్రం డెఫినెట్గా కొనుక్కోండి. రానున్న రోజుల్లో కూడా రేట్లు డెఫినెట్గా పెరిగాయంటే మన అఫోర్డబిలిటీ తగ్గిపోతుంది. మీరు చూసుకోవాలి. ఎందుకంటే హైడ్రా అనేది ఇప్పుడు మొదటి 3 నెలలు 4 నెలలకి ఇప్పటికి చాలా తేడా ఉంది. హైడ్రా ఇస్ ఆల్సో బికమింగ్ వెరీ కాషియస్. కొన్ని అమెండ్మెంట్స్ తీసుకున్నారు, కోర్టు కొన్ని రూల్స్ ఇస్తుంది. సడన్గా కోలుగొట్ట ప్రూవ్ అవ్వాలి, ఇవన్నీ చెప్తున్నారు. ఇవన్నీ కూడా మంచి సైన్ ఇస్తున్నారు, మంచి పాజిటివ్గా ఉన్నారు రేపో. సో దాన్ని బట్టి చూసుకుంటే మీరు ఇన్వెస్ట్ చేయడానికి ముందుగా వెనక్కి వెళ్ళక్కర్లేదు, హ్యాపీగా ఇన్వెస్ట్ చేయొచ్చు. రియల్ ఎస్టేట్లో ఎప్పుడు ఎవరు మోసపోలేదు, లాస్ అవ్వలేదు. షేర్ మార్కెట్లో, గోల్డ్ మార్కెట్ కొద్దిగా డౌన్ అవ్వచ్చు. రియల్ ఎస్టేట్ ఎప్పుడు డౌన్ అవ్వదు, ఓన్లీ ప్రొవైడెడ్ యూ బై క్లియర్ టైటిల్ ప్రాపర్టీ విత్ గుడ్ ప్రాపర్టీ, గుడ్ లొకేషన్, గుడ్ బిల్డర్, గుడ్ రెప్యుటేషన్తో కొనుక్కుంటే బాగుంటుంది. సో దీని మీద మీకు ఇంకా ఫర్దర్ సందేహాలు ఉన్నా, లేకపోతే ఇన్వెస్ట్ చేయాలనుకున్నా, ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలో తెలియదు అనుకున్నా మీరు నన్ను సంప్రదించవచ్చు. సో నా పేరు డాక్టర్ నంది రామేశ్వరరావు, ఫౌండర్ అండ్ CEO ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్. నా ఫోన్ నెంబర్ ఏంటి 9949579170. ఆల్ ది బెస్ట్.